హాయ్ ఆల్. టుడే స్టోరీ సీతారామం. రచించిన వారు విరంచి గారు. కథలోకి వెళితే సమయం సాయంత్రం 5 గంటలు కావస్తుంది. అప్పటి వరకు బగబగలాడిన బాణుడు మెల్లగా శాంతిస్తూ కమ్ముకుంటున్న నల్లని మబ్బుల మాటున సేద తీరాడు. నింగి రంగు మారి మబ్బు రంగు పులుముకుంటుంది. వాతావరణం నెమ్మదిగా మారుతుంది. ఏ క్షణమైన వాన మొదలయ్యేలా ఉంది. త్వరగా వెళ్ళాలని తన పనిని ముగించుకునే హడావిడిలో ఉన్నాడు రాము. అతడి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నింగిని చుట్టుముట్టిన మబ్బులలానే అతడి మనసును చుట్టుముట్టిన ఎన్నో ఆలోచనలు కుదురుగా ఉండనివ్వడం లేదు తనని. పొద్దున ఇంటి దగ్గర స్టార్ట్ అయింది మొదలు. ఏదో అలజడి నీడలా తరుముతుంది. తనలో ఉన్న టెన్షన్ క్రమంగా పెరుగుతూనే ఉంది. కారణం తన భార్య సీత. ఇప్పుడు 9వ నెల గర్భవతి తను. సాయంత్రానికి వచ్చేస్తా త్వరగా అంటూ ఇక్కడికి వచ్చాడే కానీ మనసంతా సీత దగ్గరే ఉంది. డెలివరీ డేటు ఇంకో వారం రోజుల సమయం ఉండడంతో పని ఆవిడని సీతకు తోడుగా ఉంచి ఎన్నో జాగ్రత్తలు చెప్పి ముఖ్యమైన మీటింగ్ కోసం వేరే ఊరికి వెళ్ళక తప్పలేదు. తాను 2 ఏళ్లుగా రాము వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. చాలా నమ్మకస్తురాలు కూడా. ప్రస్తుతం రాము ఉంటున్న ఇంటి ఓనర్స్ లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు ఇద్దరూ కూడా వీళ్ళిద్దరినే తమ సొంత వాళ్ళలా భావిస్తూ అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ ఎంతో అభిమానం చూపిస్తూ ఆప్యాయంగా ఉంటారు. ఆ చనువుతో సీత లక్ష్మీ గారిని అమ్మా అని పిలుస్తుంది. వంట వార్పు, ఇచ్చిపుచ్చుకోవడాలు, గుడి గోపురాలు, షాపింగ్ ఇలా అన్ని విషయాల్లో కూడా సీత లక్ష్మీ గారితో తోడుగా ఉంటుంది. శ్రీనివాస్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. లక్ష్మీ గారు హౌస్ వైఫ్. వీళ్లకు ఒక్కడే అబ్బాయి వేరే ఊరిలో చదువుతున్నాడు. రాము కుటుంబ పరిస్థితులు, వాళ్ళ అమ్మతో ఉన్న మనస్పర్ధలు, సీతకి జరిగిన అవమానాలు మొత్తం వీళ్ళకి తెలుసు. అందుకే బయలుదేరే ముందు వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాడు. ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్తున్నా, సాయంత్రానికి వచ్చేస్తా, సీతకు కాస్త తోడుగా ఉండమని. ఇలాంటి టైంలో వెళ్ళడం అవసరమా? వేరే ఎవరికైనా ఆ పని అప్పగించాల్సింది అని శ్రీనివాస్ గారు తన మనసులో మాట చెప్పగానే, లేదండి, తప్పక వెళ్ళాలి, చాలా ముఖ్యమైన మీటింగ్, నేనే అటెండ్ అవ్వాలి. ఇటువంటి టైంలో వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు కానీ అంటూ కాస్త ముభావంగా అనడంతో లక్ష్మీ గారు కలగజేసుకొని, ఆయన అన్నది నిజమే కానీ మరేం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా, నేనున్న సీతకు తోడుగా అంటూ రాముకు భరోసా ఇచ్చారు. సీత గర్భవతి అయింది మొదలు అన్ని పనులు తానే చేస్తూ సీతని ఏ పని ముట్టుకోనిచ్చేవాడు కాదు రాము. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒక పక్క ఆఫీస్కి వెళుతూ మిగతా సమయం అంతా తనకే కేటాయించేవాడు. రెగ్యులర్ చెకప్, వాకింగ్, టైంకి మెడిసిన్ ఇలా అన్నీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఎందుకంటే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. పెళ్ళైన 6 ఏళ్లకి తాను గర్భవతి అయింది. అందుకే ఎలాంటి అశ్రద్ధ లేకుండా అత్త అమ్మ అన్నీ తానే అయ్యాడు తన భార్యకు. ఊరు నుండి అమ్మా నాన్న వస్తే డ్యూటీకి సెలవు పెట్టేవాడు అవసరమైతే. ఎందుకంటే వాళ్ళ అమ్మ సీతను ఏమంటుందో, మళ్ళీ ఏం సాధిస్తుందో అని భయం. రాముకు ట్రాన్స్ఫర్ అయింది మొదలు. నువ్వే నా కొడుకుని నాకు నా ఇంటికి దూరం చేశావు, నిన్ను చేసుకున్నాక నా కొడుకుని కూడా మార్చేశావు. ఇదే ఆమె వరుస. అందుకే రాముకు కూడా ఆమె విషయంలో కాస్త ఓపిక నశించి కాస్తంటి ముట్టనట్లు ఉండేవాడు. కానీ అమ్మ మీద ప్రేమ తగ్గి కాదు. అలా అయినా తనలో మార్పు వస్తుందేమో అని చిన్న ఆశ అంతే. ఊరిలో ఉంటే తన ఆఫీస్ నుండి ఇంటికి సుమారు 15 గంట. ఏమైనా అత్యవసరం అయితే వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఊరు వచ్చాడు. ఇప్పుడు ఎంతైనా అత్యవసరం అయితే ఎలా కాదన్నా సుమారు 2 గంటల సమయం పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. అప్పటికి ఇంటి దగ్గర బయలుదేరింది మొదలు. మీటింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఒక 10 సార్లైనా కాల్ చేసి ఉంటాడు. తిన్నావా, మందులు వేసుకున్నావా, ఎలా ఉంది ఒంట్లో అంటూ ప్రశ్నలతోనే తెగ హడావిడి చేశాడు. మీటింగ్లో ఉన్నాడే కానీ తన మనసంతా సీత దగ్గరే ఉంది. లంచ్ బ్రేక్లో కాల్ చేశాడు. ప్రొద్దున ఉన్నంత చలాకీగా లేదు అనిపించింది సీత. తన మాట కాస్త ఆయాసంగా వినిపించింది రాముకి. తాను బాగానే ఉన్నా అంటుంది కానీ అప్పటికే సీత కాస్త ఆందోళనగా ఉంది. ఆ విషయం తోడుగా ఉన్న లక్ష్మీ గారికి తెలుసు. కానీ రాము దూరంగా ఉండటంతో తనకి ఎందుకు టెన్షన్ పెట్టడం అని, మీరు జాగ్రత్తగా రండి అంటూ మాట దాటవేసింది.
రాముకు మాత్రం సీత మాటల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో గంట పని ఉంది, చూసుకొని స్టార్ట్ అవుతా, నువ్వేం టెన్షన్ అవ్వకు అంటూనే సీత మాటల్లో ఆందోళన గమనించిన రాము ఉండలేక కాస్త గట్టిగా రెట్టించిన గొంతుతో అడిగేసరికి, ఈరోజు లంచ్ తర్వాత నుండి కాస్త గాబరాగా, పొట్టలో కొంచెం నొప్పిగా ఉంది, నీరసంగా అనిపిస్తుంది అంటూ అసలు విషయం చెప్పటంతో ఆ మాటతో రాములో కంగారు ఇంకా పెరిగింది. ఇంతలో పక్కనే ఉన్న లక్ష్మి గారు ఫోన్ తీసుకొని, రాముని గాబరా పడవద్దని, డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కనుక ఈ సమయంలో ఎవరికైనా ఒంట్లో అలానే ఉంటుంది అనడంతో, ఒక్కసారి డాక్టర్ గారికి కాల్ చేస్తే బెటర్ ఏమో, హాస్పిటల్ కూడా మన ఇంటి దగ్గరే కదా, వెంటనే తీసుకువెళ్ళి చూపిస్తే బెటర్ అంటూ కంగారు పడుతున్న రాము పరిస్థితి అర్థం చేసుకున్న లక్ష్మి గారు, మీ అంకుల్ కూడా స్కూల్ నుంచి వచ్చేశారు, విషయం తనకి కూడా చెప్పా, మేము హాస్పిటల్కి తీసుకొని వెళ్తాం, డాక్టర్ ఏం చెప్తారో చూసుకొని నీకు కాల్ చేస్తామని ధైర్యం చెప్పి తనను త్వరగా స్టార్ట్ అవ్వమని చెప్పటంతో మరో గంటలో స్టార్ట్ అవుతున్నా అని, సీత జాగ్రత్త అండి, మళ్ళీ కాల్ చేస్తానని ఆ ఆలోచనల నడుమ తన పని చకచకా ముగించుకొని దగ్గరలో ఉన్న బస్ స్టేషన్కి స్టార్ట్ అయ్యాడు రాము. అప్పటికే చిన్నగా తుంపర మొదలయ్యింది. గబగబా బస్ స్టాండ్కు చేరుకున్నాడు. బస్ అయితే రెడీగా ఉంది కానీ మొత్తం సీట్స్ అన్నీ నిండిపోయాయి. ఇంకో 20 నిమిషాల్లో మరో బస్సు ఉందని కండక్టర్ చెప్పడంతో ఆ బస్ కోసం ఆగాలా వద్దా అనే ఆలోచనలో ఉండగా మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించింది. శ్రీనివాస్ గారి నెంబర్ అది. ఆ నెంబర్ చూడగానే రాముకి గుండె రెట్టింపు వేగం అందుకుంది. ఏం చెప్తారో అని. తాను ఊహించినట్టే ఉన్నట్టుండి నొప్పులు ఎక్కువయ్యాయి. ఇంకో 2 గంటల్లో డెలివరీ చేయాలన్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు, నువ్వు వీలైనంత త్వరగా రా అని చెప్పడంతో తను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడనే విషయం చెప్పి సీత భయపడకుండా కాస్త ధైర్యం చెప్పమని, వెంటనే తన కొలిక్కి కాల్ చేసి తడబడుతూనే విషయం మొత్తం చెప్పి తనను త్వరగా వెళ్ళమని, కుదిరితే చెల్లెమ్మను కూడా తీసుకొని వెళ్ళమని, ఇలాంటి సమయంలో ఆడవాళ్ల తోడు ఎంతో అవసరమని గుర్తు చేశాడు. ఈ ఆందోళన నడుమ వేరే బస్ కోసం ఆగకుండా అదే బస్లో నిలబడి అయినా వెళ్ళాలని నిర్ణయించుకొని ఎక్కడైనా సీట్ ఖాళీ అవుతుందేమో అనే ఆశతో కండక్టర్ని అడిగాడు. ఇంకో 30 నిమిషాల్లో నెక్స్ట్ స్టాప్లో ఖాళీ అవుతుందని చెప్పడంతో ఆ సీట్ పక్కనే వెళ్ళి నిలబడ్డాడు. ఆందోళన నిండిన ముఖంతో దిగులుగా. తనని వదిలి అనవసరంగా వచ్చా ఈ టైంలో అని తనను తాను తిట్టుకుంటూ, అప్పటికి ఇంటి ఓనర్ గారు చెప్తూనే ఉన్నారు అని మదనపడుతూ, చిరాకు, గాబరా, తెలియని భయం అన్నీ కలగలిపి మొదలయ్యాయి. బయట వాన జోరందుకుంది. బస్ నెమ్మదిగా సాగుతుంది. తన బుర్రలో ఆలోచనలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. చుట్టూ వాతావరణం పూర్తిగా చల్లబడి వణికిస్తూ ఉంటే రాము ముఖం మాత్రం చెమటతో తడిసిపోయింది. మనసంతా అలజడి. కొన్ని నెలలుగా తనను వెంటాడుతున్న ఆ ఆలోచనలు చిక్కుముడి వీడే సమయం రానే వచ్చింది. మరి కాసేపటిలో తాను తండ్రి కాబోతున్న అనే ఆనందం ఒక పక్క, అక్కడ సీత నొప్పులతో ఎంత బాధపడుతుందో, ఇలాంటి సమయంలో తనకు తోడుగా లేనే అనే భారమైన బాధ ఒక పక్క. వీటికంటే పెద్ద సందిగ్ధం, అబ్బాయి కాకుండా అమ్మాయి పుడితే ఏంటి పరిస్థితి అని దహిస్తున్న అతిపెద్ద ఆలోచన ఒక పక్క. ఈ ఆలోచన తన గుండెలలో వేల అగ్నిపర్వతాలు రగిలిస్తుంది. అమ్మని ఎలా ఎదుర్కోవాలో అనే భయమే తనను వెంటాడుతుంది. అసలే ప్రేమ వివాహం, పైగా సీతకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. పెద్దగా కట్న కానుకలు కూడా ఇచ్చే స్తోమత లేని సాధారణ మధ్యతరగతి కుటుంబం వాళ్ళది. చిన్నప్పుడే తండ్రిని, పెళ్ళైన 2 ఏళ్లకి తల్లిని కోల్పోయింది. కానీ ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం తనది. ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేంత అందం, అంతకు మించి మంచి గుణం, మంచి నడవడిక. రాము పెద్ద అందగాడు కాదు, సీతకు తగిన జోడు అస్సలు కాడు. కానీ రాము మాటలు, ప్రవర్తన, గుణం సీతకి నచ్చి ఇష్టపడింది. రాము ఇష్టమే తన ఇష్టంగా జీవిస్తుంది. రాము అసమర్థత వలన తాను ఇబ్బంది పడిందే తప్ప రాముకి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు, చిన్న చూపు చూడలేదు. తనకి సర్వస్వం రామునే. వీరి పెళ్లికి రాము వాళ్ళ నాన్న ముందు నుండి ఎంతో మద్దతుగా ఉన్న అమ్మ మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. మనకి ఉన్న ఆస్తులు చాలవా, ఒక్కగానొక్క కొడుకు, వాడు సంతోషంగా ఉండటం కంటే మనకింకేం కావాలి అంటూ నానా తంటాలు పడి చివరికి ఒప్పించారు తనను. రాము తల్లిదండ్రులకి ఒక్కడే సంతానం కావడం వలన చాలా గారాబంగా, ముద్దుగా పెంచారు. అందుకే వాళ్ళని ఒప్పించే చేసుకోవాలని ప్రయత్నించి విజయం అయితే సాధించాడు. కానీ
పెళ్లి నాటి నుండి వాళ్ళ అమ్మ చేతిలో తన భార్య పడిన అవమానాలను మాటలను మాత్రం ఆపలేకపోయాడు. సీతకి సర్ది చెప్పడం తప్ప. సీత రాము కంటే చాలా తెలివైనది. ఇంటి పని వంట పని చక్కగా చేస్తుంది. అయినా వాళ్ళ అమ్మకి ఇష్టం లేని కోడలు అవ్వడం వలన తాను ఏం చేసినా ఎంత బాగా చేసినా అసలు నచ్చేదే కాదు. ఏదో ఒక వంకతో ఎన్నో మాటలు మరెన్నో అగచాట్లు. అత్తగారి మాటకు ఎదురు చెప్పలేక ఇష్టంగా చేస్తున్న ఉద్యోగం కూడా మధ్యలో మానేసింది సీత. తాను తెచ్చిన కట్నకాలుకలు ఏమీ లేవు అనేది ఒక కారణమైతే పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. పిల్లలు పుట్టని దానితో ఎన్నాళ్ళు కాపురం చేస్తావు? తనకి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకో. ఇది రాము వాళ్ళ అమ్మ వరస. చాలా రోజులుగా అమ్మని గట్టిగా ఏమీ అనలేకపోయేవాడు. సీత పడే బాధలను చూసి తట్టుకోలేకపోయేవాడు. అందుకే దూరంగా ఉంటే అయినా ఇవన్నీ సర్దుకుంటాయని కావాలని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఈ సలహా కూడా తనకి వాళ్ళ నాన్నే ఇచ్చారు. అమ్మా నాన్నలకు దూరంగా ఉండడం రాము సీత ఇద్దరికీ ఇష్టం లేదు. అయిష్టంగానే ఒప్పుకున్నారు. అప్పటి నుండి నెలలో ఒకసారి వాళ్ళు రావడమో లేదా వీళ్ళు వెళ్ళడమో జరిగేది. ఇంకా ప్రతి పండక్కి అమ్మా నాన్న దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఆవిడ ప్రవర్తనలో మార్పు అయితే రాలేదు, కానీ దూరంగా ఉండడం వల్ల సీతకి కొన్ని బాధలైతే తప్పాయని కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు రాము. అలా దూరంగా 2 ఏళ్లు గడిచాక పెళ్ళైన 6 ఏళ్లకు సీత తల్లి కాబోతుంది అనే శుభవార్త తెలిసి సంతోషపడేలోపే తనకు మనవడే కావాలి, అమ్మాయి అయితే ఒప్పుకోను అంటూ రాము వాళ్ళ అమ్మ మొండి పట్టింది. అందుకే వాళ్ళ అమ్మగోల పడలేక స్కానింగ్లో మగబిడ్డే అని తెలిసింది అంటూ అబద్ధం ఆడాడు. అసలు గర్భంలో బేబీ గ్రోత్ ఎలా ఉందో కనుక్కోవాలని తప్ప పుట్టబోయేది ఆడాలేక మగ లోన ఉన్నది ఎవరు అనే విషయం ఒక్కసారి కూడా డాక్టర్ని అడగలేదు రాము. అబద్ధం చెప్పాడనే విషయం తన తండ్రికి తప్ప సీతకు కూడా తెలియదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఈ సలహా కూడా తనదే. నిజానికి పాప బాబో ఇద్దరిలో ఎవరు పుట్టినా వీళ్ళకి ఇద్దరికీ సంతోషమే. లేక సంతానం కలుగుతుంటే ఎవరైతే ఏముంది, అది దైవ నిర్ణయం అని ఎప్పుడో అనుకున్నారు. ఇలా కళ్ళ ముందు కదులాడుతున్న గత సంఘటనలతో పాటు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రస్తుత ఆలోచనలతో అక్కడ పరిస్థితి ఎలా ఉందో మధ్యలో కాల్ చేస్తూ ఆ ఖాళీ అయిన సీట్లో వెనక్కి చేరబడి రెప్పవాల్చాడు. కుదురులేని మనసుతో నిలకడలేని ఆలోచనలతో అప్పటికే పూర్తిగా అలసిపోయి ఉన్నాడు. అందుకే కళ్ళు మూయగానే చిన్నగా కునుకు పట్టేసింది. అలా కొంత సమయం గడిచాక కండక్టర్ గట్టిగా ఏదో అంటున్న పిలుపు చెవిన పడింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరిచి కంగారుగా చుట్టూ చూస్తూ బయటికి చూశాడు. వర్షం పూర్తిగా తగ్గింది. తన స్టాప్ కూడా దగ్గర పడింది. ముందుగానే లేచి కాస్త గాబరాగా డోర్ దగ్గరలో నిలబడ్డాడు. బస్ దిగడంతోనే తన కోసం ఎదురు చూస్తున్న ఫ్రెండ్ బైక్ ఎక్కి టెన్షన్ పడుతూనే హాస్పిటల్కి చేరుకున్నాడు. ఎదురుగా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అంతా కనిపించటంతో వాళ్ళని చూడగానే కాస్త రిలీఫ్ అనిపించింది. రాముకి మంచి పేరుంది ఆఫీస్ స్టాఫ్ అందరిలో కూడా. వారి కుటుంబాలకు కూడా రాము సీత జంట అంటే చాలా అభిమానం. అందుకే సీత విషయం ఆఫీస్లో తెలియగానే అంతా కట్టగట్టుకొని మరి సీతకి తోడుగా చేరుకున్నారు హాస్పిటల్కి. సీత పరిస్థితి ఎలా ఉందో చూడాలని రాము కళ్ళు వెతుకుతున్నాయి. అప్పటికే తనను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. అమ్మయ్య, సమయానికి వచ్చావు. నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నారు డాక్టర్స్. మరేం పర్వాలేదు, నువ్వు టెన్షన్ అవ్వక అని శ్రీనివాస్ గారు ధైర్యం చెబుతూ మిగతా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ రాము దగ్గరకు వచ్చి ముందు ఇలా కూర్చో కాస్త ప్రశాంతంగా అని తనలో టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేస్తూ అంతా ఒక చోట చేరి మంచి విషయం వినాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో డోర్ తీసిన శబ్దం. డ్యూటీ నర్స్ తన వైపే నడుస్తూ వస్తుంటే తనేం చెప్తుందా అని గుండె రెట్టింపు వేగం అందుకుంది రాముకి. కంగ్రాట్స్ అండి, మీకు అమ్మాయి పుట్టింది. నార్మల్ డెలివరీ. ఇద్దరూ క్షేమం. కాసేపటిలో రూమ్కి షిఫ్ట్ చేస్తారు అంటూ చెప్పగానే తాను తండ్రిని అయ్యాడనే మాట విన్న ఆ క్షణం ఈ లోకాన్ని గెలిచినంత సంబరం. ఊహక అందని భావం, మాటలు రాని పరవశం, ఉబికి వస్తున్న కన్నీరు. ఈ లోకంలో ఒక మగాడికి అంతకు మించిన అపురూప క్షణం ఉండదేమో. ఇక ఆ శుభవార్త విన్న సంతోషంలో చుట్టూ ఉన్న స్టాఫ్ అంతా కంగ్రాట్స్ రాము అంటూ అభినందనలు వెల్లువెత్తాయి. గ్రాండ్ పార్టీ ఇవ్వాలని ఒకరు, నా కోడలు పుట్టింది అని ఒకరు, నా కొడుకుకే చేసుకుంటా అని ఒకరు, శుక్రవారం మహాలక్ష్మి పుట్టింది అని ఒకరు, ఇలా అంటూ ఉంటే ఇంక రాముకి క్షణకాలం నోరు పెగలక మాటలు రాక సబ్దుగా ఉండిపోయాడు.
ఏళ్ల నిరీక్షణ ఫలించింది. కన్నీరు చెంపని తడుముతుంది. ఎంతో అపురూప క్షణాలవి. కానీ ఆ ఆనందం ఆస్వాదించేలోపే తనను వెంటాడుతున్న భయం మళ్ళీ చుట్టుముట్టింది. ఈ విషయం అమ్మకి ఎలా చెప్పాలి? తలుచుకుంటేనే గుండె ఆగినంత పని అవుతుంది. ఇప్పటికే నిజం దాచి పుట్టేది ఖచ్చితంగా మనవడే అని అబద్ధం చెప్పాడు. తను మాత్రం మనవడు పుడితేనే నీ పెళ్ళాన్ని ఇంట్లోకి రానిస్తా, లేదంటే నీకు రెండో పెళ్లి తప్పదు అని ఇదివరకే చెప్పింది. ఇప్పుడు అమ్మాయి పుట్టిందంటే విడాకులు ఇచ్చి మరొక పెళ్లి చేసుకో అంటుంది. కానీ తప్పు నాది. శిక్ష నా భార్యకి ఎందుకు పడాలి? నేను పెద్ద అందగాడిని కాదు, చదువులో కూడా మరీ తెలివైన వాడిని కాదు. కానీ నా గుణం చూసి ఇష్టపడింది. తన ప్రాణంలా చూసుకుంటుంది. ఇన్ని రోజులు పిల్లలు లేకపోవడానికి కారణం నా భార్యలో లోపం అనుకున్నారు అంతా, నా తల్లితో సహా. కానీ లోపం నాలో ఉంది. డాక్టర్స్ ముందే చెప్పారు మీ భార్యలో ఎలాంటి లోపం లేదని. మీలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని నెలల మందులు వాడాలి, మంచి ఆహారం తీసుకోవాలి. సో పిల్లలు పుట్టడం కాస్త ఆలస్యం అవుతుందని. కానీ ఈ విషయం తెలిస్తే అందరూ తనని చులకనగా చూస్తారేమో అని ఆ నిజం దాచి నింద తన మీద వేసుకొని లోకం దృష్టిలో లోపం తనలో ఉంది అని నమ్మించింది సీత. ఇప్పటి వరకు ఈ నిజం పెద్దగా ఎవరికీ తెలియదు. రాము వాళ్ళ నాన్నకు, కొందరు కొలీగ్స్కి తప్ప. ఆ ఆలోచనలతో రూమ్ వైపు అడుగులు వేశాడు. సీత ఎలా ఉందో అనే ఆందోళన ఒక పక్క, కూతుర్ని వెంటనే చూడాలనే ఆరాటం ఒక పక్క. రూమ్ లోనికి వెళ్ళగానే రాము కళ్ళు పోటీ పడ్డాయి ఇద్దరి కోసం. వణుకుతున్న చేతులతో పాపని తీసుకొని సీత దగ్గరికి చేరుకొని కన్నీరు కుమ్ముకొని మసకబారిన కళ్ళతో మగతతో ఉన్న సీత ముఖం వైపు చూస్తూ ఒక చేతిలో పాప, మరొక చేతిలో సీత నుదుటిని తాగుతూ బరువెక్కిన గుండెతో, కన్ను తెరిచిన ఉద్విగ్నంతో, తన మదిలో ఎన్నడూ చూడని తెలియని ఉద్వేగం, మనసులో బాధ అంతా ఒక్కసారిగా మాయమైనట్టుగా ఎంతో ప్రశాంతమైన అనుభూతి. తన చేతుల్లో కూతురిని గుండెలకు హత్తుకొని ఆమె వెచ్చని స్పర్శతో ఉదయించిన పులకింతతో పరవశించిపోయాడు లోకాన్ని మరిచి. ఇంతలో లక్ష్మీ గారు పాపని తన చేతిలోకి తీసుకొని అచ్చం అమ్మ పోలిక, ఆ రంగు రూపు బంగారు బొమ్మలా ఉంది. మీ అమ్మగారు చూస్తే తన మనసు మార్చుకొని మనవడి సంగతి మర్చిపోతారు. నా మనవరాలిని నేనే పెంచుతా అంటారు. అంత అందాల రాశిని నీ కూతురు అంటూ సీతారాముల జంట వైపు చూశారు. ఇక మీ అమ్మ సంగతి మర్చిపో. ఆడపిల్ల పుట్టిందని తను ఎలా తీసుకుంటారా అని నువ్వేం ఆందోళన పడకు. ఇప్పుడే చూశావు కదా నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతలా సంబరపడ్డారు. ఆడపిల్ల భారం కాదు, ఆ సృష్టికి ఆధారం. రేయి పగళ్ళు, సూర్యుడు చంద్రుడు, వెలుగు నీడలు, నింగి నేల, నీరు నిప్పు లేనిదే జీవరాశికి ఎలా మనుగడ లేదో అలానే ఆడ మగ ఇద్దరు ఉంటేనే ఈ సృష్టికి మనుగడ. ఇద్దరిలో ఎవరు లేకున్నా మనిషి జీవితం పరిపూర్ణం కాదు. మీ భార్యని కూతురిని మీ అమ్మగారు హక్కున చేర్చుకునే రోజు అతి త్వరలోనే వస్తుంది. పెద్దలంటే పిల్లలకి గౌరవం ఉండాలి, కానీ అది చేతకానితనంలా ఉండకూడదు. కన్నవాళ్ళ కన్న కూతుర ఇద్దరిలో ఎవరు ముఖ్యం అనే సంశయం వద్దు. నువ్వు కాస్త తెగువతో ఉంటే మీ అమ్మగారు తానే దిగి వస్తారు. ఎన్ని రోజులు మాట్లాడడం మానేస్తారు? ప్రాణంగా ప్రేమించే నీ భార్య, మీ ఇద్దరి నిరీక్షణ ఫలించి ఆ దైవం ప్రసాదించిన ముద్దుల కూతురు. ఒకరి దగ్గర చేయి చాచకుండా మంచి ఉద్యోగం ఉంది. ఇంకేం కావాలి? సంతోషంగా ఉండవలసిన సమయంలో ఇంకేం మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. మీ అమ్మగారు కూడా మారే రోజు మునుముందు వస్తుంది. ఈ దూరం త్వరలో దగ్గర అవుతుంది అంటూ రాము మనసులో రగులుతున్న అగ్నిపర్వతాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. ఆ మాటలు వింటూ ఆ క్షణాలు ఆస్వాదిస్తూ అప్పటి వరకు రాము మనసులో ఉన్న అలజడి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఎగసిపడుతున్న ఆలోచనల అలల ఘోష మూగబోయింది. వాన వెలిసి మెరిసిపోతున్న నింగిల. రాము మనసులో ముసురుకున్న అలజడి మొబ్బు తెరలన్నీ వీడిపోయి తుఫాను తీరం దాటాక కుదుటపడిన కడలిలా మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అలా 2 అడుగులు వేసి కిటికీ దగ్గర నిలబడి ఆకాశంలో వెలిగిపోతున్న చందమామను చూస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకొని చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ, రోజంతా ఎండ, సాయంత్రం వానతో పాటు వణికించే చలి, ఇప్పుడు రేయిలో వెన్నెల పరుచుకున్న నింగి, మినుకు మినుకుమంటున్న తారలు. ఒక్క రోజులో ఎన్ని మార్పులు, ఎన్ని దృశ్యాలు. మనిషి జీవితం కూడా ఇంతే ఏమో. మంచి చెడులు, కష్టాలు, కన్నీళ్లు, బంధాలు, బాంధవ్యాలు.
కాలం పరుగు తీస్తుంటే మనం మన ఆలోచనలు మాత్రం అక్కడే ఎందుకు ఆగిపోవాలి? నా చేతగానితనం కారణంగా సీత పడిన కష్టాలకు ఈ రోజుతో ముగింపు పలకాలని అనుకొని ఇంతకాలం నన్ను కన్న వాళ్ళ కోసం ఆలోచించి నన్ను కట్టుకున్నది ఎన్ని బాధలు పడినా ఎటూ చెప్పలేక చూస్తూ మౌనంగా ఉండిపోయా. ఇకపై తన భార్య తన కూతురి విషయంలో అలా జరగనివ్వకూడదని అమ్మ అవునన్నా కాదన్నా తన భార్య బిడ్డల చేయి విడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. సీతను చూస్తూ గర్వంగా చిన్న నవ్వు నవ్వుకొని నేనున్నా అంటూ కళ్ళతోనే భరోసా ఇచ్చాడు. ఇకపై మీకు ఎలాంటి కష్టం రానివ్వను అనుకుంటూ తన కూతురు రూపాన్ని తలుచుకొని మురిసిపోతూ తనలో వచ్చిన తెగువకు తన ఆలోచనలో వచ్చిన మార్పుకు తానే ఆశ్చర్యపోతూ ఆ అపురూప క్షణాలను ఆస్వాదిస్తూ హుషారుగా ఫోన్ తీశాడు. తనకు కూతురు పుట్టింది అనే శుభవార్త అమ్మా నాన్నలకు చెప్పాలని. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.